ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలో సింగిల్ పేరెంట్ అనేది బాగా, అంటే అది ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, బట్ మనం ఈ వీడియోలో మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. సింగిల్ పేరెంట్గా చాలా కష్టాలు ఆ తల్లి అనుభవించాల్సి వస్తుంది. కారణం అనేక ఉండొచ్చు ఎందుకు సింగిల్ పేరెంట్ అవ్వాల్సి వచ్చింది అన్న దాన్ని బట్టి. బట్ ఎప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్ ఎప్పుడూ ఒక మహిళని చులకగానే చూసి మాట్లాడతారు. రకరకాలుగా కారణాలు ఏవి తెలుసుకోవడం కూడా వాళ్ళకి సెకండ్ ఆప్షన్, ముందు నోరు అలా వదిలేస్తూ ఉంటారు. ఆ తల్లికి ఎంత బాధ కలుగుతుందో, ఆల్రెడీ షీజ్ ఇన్ పెయినే కదా అప్పుడు. సో మీరేం చెప్తారు? 3 దశాబ్దాల క్రితం జరిగినటువంటి అంతర్జాతీయ స్త్రీవాద సభలో కీలకోపన్యాసం చేస్తూ చెప్పినటువంటిది, ఆవిడ పేరు మర్చిపోయాను నేను. చెప్పిన మాట ఏమిటంటే, స్త్రీవాదం వల్ల తయారైంది ఏంటంటే సింగిల్ పేరెంట్ చిల్డ్రన్. దాని ఫలితం, దానివల్ల జరిగింది అది అని ఆవిడ అది చెప్తూ తర్వాత చాలా విషయాలు మాట్లాడారు అనుకో. స్త్రీల హక్కుల గురించి, అవి కాలరాయబడడం గురించి, వాటన్నిటి గురించి. అంటే మహిళల హక్కుల గురించి మాట్లాడే దశలో సింగిల్ పేరెంట్ అనే ట్రెండ్ వచ్చింది అని అంటున్నారా? దానివల్ల వచ్చిందన్న, స్త్రీవాదం వల్ల వచ్చింది అని. ఇట్ రీప్డ్ అని చెప్తుందా, షీ యూజ్ ద వర్డ్. అంటే ఏమైంది, నేను అణగదొక్కబడ్డాను గనక నేను కలిసి ఉండను అనుకుని వెనక్కి వచ్చేసినటువంటి వాళ్ళు, లేదా నేను ఇలా ఉంటాను అని గట్టిగా అన్నందువల్ల ఈవిడ వెనక్కి వెళ్ళకపోయినా ఈవిని తోసేసి మగవాడు నీ ఇంత స్వతంత్రంగా ఉండే వ్యక్తితో నేను ఉండను అతను వెళ్ళిపోవడం, ఇలా రకరకాల కారణాలు. ఈ వీటి గురించి మాట్లాడుకోవటం ఎక్కువైంది. కానీ నిజానికి సింగిల్ పేరెంట్ ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయమ్మా. భార్యాభర్తలు విడిపోవడం ఒకటే కాదు, అతను చనిపోవచ్చు కదా, అదే, లేదా ఉన్నా కానీ ఇన్వాలిడ్ అయి ఉండొచ్చు, అప్పుడు కూడా సింగిల్ పేరెంటే అవుతుంది. రోగి అయి ఉండొచ్చు, లేదా పిరికివాడై పారిపోయి ఉండొచ్చు, అబ్స్కాండ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకా కొన్ని పరిస్థితులు ఈ కాలంలో మనం చూస్తూ ఉంటే తప్పు చేసినా చేయకపోయినా జైల్లో ఉండొచ్చు. డబ్బు తీసుకుని జైలుకి వెళ్ళిపోయి ఫలానా ఇంకోళ్ళ బదులు వెళ్ళి ఉండేవాళ్ళు ఉన్నారు కదమ్మా. అట్లా రకరకాల కారణాలు. ఏది ఏమైనా అనేక కారణాలు ఉన్నాయి. మీరు అన్నది ఓన్లీ ఫెమినైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడమన్నారు కనుక స్త్రీ దృష్టితోనే ఒక్కతిగా తాను పిల్లల్ని పెంచటం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం అమ్మ. ఈ జనరేషన్ లో అయితే చాలా చాలా కష్టం, చాలా కష్టం. అది ఆడపిల్లల్ని పెంచడం అయినా మగ పిల్లల్ని పెంచడం. మగపిల్లల విషయానికి వస్తే మరీ కష్టం. ఇంకా ఆడపిల్లలన్నా ఇంతో అంత అర్థం చేసుకునే అవకాశం ఉంది, కానీ మగపిల్లలు అయితే అసలు అర్థం చేసుకుని కూడా చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ హార్మోన్లు, మేము మగవాళ్ళం అని వాళ్ళకి నిమిషం గుర్తు చేస్తూ ఉంటాయి. శరీరంలో ఉండే మార్పులు కానీ, మానసికంగా ఉండే మనస్తత్వం కానీ, ఇవన్నీ వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటాయి మేము మగవాళ్ళమని. దానివల్ల ఎందుకు ఇలా ఒంటరిగా ఉండాల్సి వచ్చింది, అందరిలాగా మాకు తండ్రి ఎందుకు లేడు అని వాళ్ళకు ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది పిల్లల్లో. ఇప్పుడు సాధారణంగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఎక్కువగా మగవాళ్ళు వెళ్ళడం అనేది పద్ధతి. ప్రతి నెల ప్రతి వారం ఆడవాళ్ళు వెళ్ళినా ఫైనల్గా వెళ్ళేది మగవాళ్ళు పెడతారు కదా, తండ్రి పెడతాడు కదా. ఏదో పేరెంట్ వార్షికోత్సవాలు అవి ఉంటాయి, యాన్యువల్ డేస్. అక్కడికన్నా పేరెంట్స్ ఇద్దరిని పిలిస్తే అందరికీ అమ్మా నాన్న వస్తారు, నాకు అమ్మ ఒక్కతే వస్తుందని ఫీలింగ్ ఉంటుంది కదా. అక్కడ మొదలవుతుంది పిల్లల్లో ఫ్రస్ట్రేషన్. అది మొదలయ్యి తల్లి ఒంటరిగా ఉండడానికి తల్లే కారణం అన్న అభిప్రాయం ఇతరుల మాటల వల్ల వస్తూ ఉంటుంది. దానివల్ల తల్లి మీద ద్వేషం చాలా వ్యతిరేక భావన పెరుగుతుంది. అయితే కొంచెం అర్థం చేసుకునే వయసు వచ్చాక ఆడపిల్లలు అర్థం చేసుకుంటారేమో కానీ మగపిల్లలు అర్థం చేసుకోవడం కష్టం. అస్సలు చేసుకోరని చెప్పం కానీ అర్థం చేసుకోవడం కష్టమే. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని సరైన దారిలో పెట్టుకుంటూ ముందుకు రావడం అన్నది సింగిల్ పేరెంట్గా ఉండే ఉమెన్కి చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎన్ని రకాలుగా ఇప్పుడు ఇల్లు సర్దుకోవాలి. ఒకప్పుడు భార్యాభర్త ఇద్దరు ఉంటే పనులు షేర్ చేసుకునేవాళ్ళు. కనీసం మీ నాన్నకి చెప్తా అని భయపెట్టడానికన్నా ఉండేవాడు కాగితం పుల్లాగా కదా. దానికోసం అది కూడా లేని పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? పైగా ఎవరో ఒకళ్ళు మీ నాన్నే ఉండుంటే అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. మరి చాలు కదా,
ఆ చిన్న టెండర్ బ్రెయిన్స్ పాడవడానికి. అసలు ఎవరు నొక్కక్కర్లే అమ్మా, ఆ స్త్రీకి కూడా ఉండదా? స్త్రీకి ఎలాగో ఉంటుందమ్మా, ఒంటరిగా జీవితం గడుపుతుంటే ఎంత బాధగా మరి ఉంటుంది. ప్రతి ఎక్కడికన్నా అందరూ ఇద్దరిద్దరు కలిసి పెడుతున్న సందర్భంలో తాను ఒక్కతే వెళ్ళుంటే ఎంత బాధగా అనిపిస్తుంది. దానికి ఎంత మనోధైర్యం ఉండాలి. అందులోనూ మనకి రకరకాలైనటువంటి ట్రెడిషన్స్లో, సోషల్ నామ్స్లో వాళ్ళని పక్కకు పెట్టడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం కదా. మరి దాన్ని ఎదుర్కోవడానికి ఇదింతే అని వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించగలిగినటువంటి మనోధైర్యం ఉంటే సరే, లేకపోతే ఇప్పుడు వీళ్ళే ఫీల్ అవుతారు కదా. అటువంటి సమయంలో వీళ్ళకి మనోధైర్యం లేని పరిస్థితుల్లో నిజంగా సాటి స్త్రీ పట్ల ఆదరణ ఉన్నవాళ్ళు ప్రేమగా చూడాలి. వాళ్ళని దూరంగా పెట్టకూడదు. నువ్వు భర్తతో లేకుండా ఒంటరిగా వచ్చావు అనేటటువంటిది ఎత్తిపొడుపు మాటలు మాట్లాడకూడదు. చక్కగా తమతో పాటుగానే ఆ లోటు ఆ వ్యక్తికి తెలియకుండా ఉండేట్టు ప్రవర్తించగలగాలి. చాలా కష్టమైన విషయమే. ఎదుటోళ్ళకి కష్టమే ఈ రోజుల్లో అయితే, కానీ తనకి ఇంకా కష్టం యాక్చువల్గా తీసుకోవాలి. తనకు ఆ కష్టం తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళు ప్రవర్తించాలమ్మా. అది చాలా కష్టం. చాలా కొద్ది మందికి అలా చేయగలుగుతారు. అసలు కొద్ది మంది దగ్గరికి వెడితే మాకు అయ్యో మేము సమస్యలో ఉన్నామని కూడా మాకు తెలియదు, ఎంత బాగా చూసారంటారే. అట్లా సమాజంలో ఎక్కువ మంది ఉంటే ఎంత బాగుంటుంది. అసలు ఈ స్త్రీ కూడా తను ఎంత విడిపోయినా, చనిపోతే ఒకవేళ హస్బెండ్ తప్ప అన్ని విధాలుగా పెళ్ళైనట్టు అలంకరించుకునే వెళ్తుంది, కానీ నాకు పెళ్లి కాలేదహో అన్నట్టుగానే వెళ్ళదు. అంటే షీ డజంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఇట్. అంటే ఆ పొజిషన్ లో తను ఉందంటే తను ఎంత అనుభవిస్తే ఆ వ్యక్తితో ఈ డెసిషన్ తీసుకొని సింగిల్ పేరెంట్ గా బయటకు వస్తుంది అన్నది అట్లీస్ట్ ఆ కొంచెం అవగాహన ఉన్నా కూడా ఈ ఎత్తిపొడుపు మాటలు రావేమమ్మా కదా. సాధారణంగా ఆడవాళ్లలో చెడ్డతనం ఉండి దుష్ట ప్రవర్తన ఉండి దూరం అయ్యే వాళ్ళు ఎవరంటే పిల్లలు లేని సందర్భమే ఉంటుంది. పిల్లలు ఉంటే అలా ఉండరు. పిల్లలు కలిగిన తల్లి ఎప్పుడూ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుని భర్త నుంచి దూరం కాదు. బేసిక్ థింగ్. అందువల్ల పిల్లలు ఉన్నారు అంటే అసలు వాళ్ళకి అటువంటిది ఉండే అవకాశమే లేదు. లేని వాళ్ళకు కూడా అలా ఉండే అవకాశం లేదు. మా ఆడవాళ్లలో చాలా తక్కువ. ఈ మధ్య అక్కడక్కడ కనపడుతున్నారు, కానీ పూర్వం అస్సలు ఉండేవాళ్ళు కాదు కదా. కొట్టినా తిట్టినా తన్నినా అత్తగారింటో ఎన్ని కష్టాలు పడ్డా ఇంక ఇక్కడే కాంప్రమైజ్. ఈ రోజు కాకపోయినా రేపు మారుతాడులే అని ఆ రేపు ఎప్పటికీ రాకపోయినా చూడకపోయినా అతడు వేరే కాపరాలు పెట్టుకున్నా, కాపరం అంటల కాపరాలు అని చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. ఉన్నారు. ఎన్ని ఉన్నా పిల్లల దృష్టితో, పిల్లలు బాగుపడాలన్న దృష్టితో తల వంచి ఉంటుంది. ఎంత బాధపడుతుందో. అటువంటిది దూరమైనప్పుడు ఎందుకు ఉంటుందమ్మా? అట్లా బాధ అనుభవిస్తూనే ఉంటుంది కదా. మంచో చెడో ఒకడు ఉన్నట్టయితే, భర్త ఉన్నాడు అంటే సొసైటీ పాపం కష్టపడుతోందని జాలి చూపిస్తుంది. వాడు కష్టపెడుతుంటే దూరంగా ఉంటే జాలి చూపించదు. ఇక్కడుండి దెబ్బలు తింటూ ఉంటే, కష్టపెడుతూ ఉంటే, సంపాదించిందంతా తనే ఖర్చు పెట్టేసుకుని తాగి తందనాలు ఆడుతూ ఉంటే, బెర్రి వేషాలు ఎన్ని వేస్తూ ఉంటే, పాపమమ్మా ఆనాడు వాళ్ళు పడలేదా వీళ్ళు పడలేదా అని చెప్పి ఎవరెవరిని చెప్పి జాలి పడతారు. కానీ నేను ఇవన్నీ పడను అన్న వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సానుభూతి చూపించట్ల మన సమాజం ప్రస్తుతం. కానీ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అక్కడక్కడ కనపడుతోంది. కాస్త అందరిలోనూ కూడా మార్పు రావాలమ్మా. విడిపోవడం అన్నది పరిష్కారం కానే కాదు. కానీ గత్యంతరం లేక విడిపోతే మాత్రం దాని గురించి అంతగా అల్లరి ఆగం చేయాల్సిన పని లేదు. ఇన్ఫాక్ట్ సపోర్ట్ చేయాలి. ఏ ఆడపిల్ల కావాలని విడిపోదు అస్సలు. ఒకవేళ సరే చిన్న వయసులోనే ఒకవేళ భర్త చనిపోతే ఆల్రెడీ అప్పటికి ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటమ్మా? తప్పేం లేదు, కానీ సమస్యలు వస్తాయి అంతే. సమస్యల కన్నా తప్పేం లేదు. ఇంగ్లీష్లో సామెత ఉన్నట్టు యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. ఒకళ్ళ పిల్లలు వాళ్ళతో దెబ్బలాడుకోవడాలు, అక్కడి నుంచి నీ పిల్లలు నా పిల్లలు అనేటటువంటి అభిప్రాయ భేదాలు వస్తాయి. లేదు ఇద్దరిలో ఒకళ్ళకుండి ఇంకా మళ్ళీ మనం పిల్లల్ని కనద్దు అని డిసైడ్ అయ్యి ఒకళ్ళ పిల్లల్నే తమ పిల్లలుగా భావించుకుని ఉండగలిగితే పర్వాలా. మరి అంతేగాని మళ్ళీ సంతానం కంటాము అనేటటువంటి ఆలోచన ఉంటే మాత్రం కష్టం వస్తుంది, ఇబ్బంది పడతారు చాలా రకాలుగా. ఇప్పుడేదో తాత్కాలికంగా సుఖపడతామని అనుకుంటున్నారు, కానీ ఆ తర్వాత చాలా కష్టపడాల్సి ఉంటుంది లాంగ్ రన్లో. దానికన్నా సింగిల్ పేరెంట్గా ఉండడమే బెటర్ అంటారు. అంటే దాన్ని అంగీకరించగలిగిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, అదే అంటున్నా. ఎవరికైనా మెన్కైనా ఉమెన్కైనా అంతే. మేము ఈ పిల్లల్ని మా పిల్లలుగా చూసుకోగలం,
మాకు వేరే పిల్లలు అక్కర్లేదు అనుకునేటటువంటి స్థితిలో ఉంటే సమస్య లేదు. కానీ తర్వాత కానీ పిల్లలకి అన్నారంటే ఇద్దరిలో ఎవరైనా సరే పిల్లలు ఉండగా మళ్ళీ పిల్లల కంటే మాత్రం తేడా వస్తుందమ్మా. చూస్తూనే ఉన్నాం కదా, రకరకాల సమస్యలు మనం చూస్తున్నాం. ఎంతోమంది హత్యలు, కుటుంబాలు రచ్చకెక్కడాలు, సెలబ్రిటీల కుటుంబాలు కూడా రచ్చలకెక్కడాలు చూస్తున్నాం కదా ఇదే విషయంలో. మరి అదే తేడా లేకపోయి ఉంటే ఎలా ఉండేది? 2, 3 వివాహాలు కాకుండా ఉంటుంటే ఎంత హాయిగా ఉండేది. ఏదేమైనా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నువ్వు వీఆర్ బ్రేకింగ్ ఇన్ ద ఆన్ ఎర్త్. ఆన్ ఎర్త్. whereas they are made in heaven but we are breaking on earth. Right, Amma. Thank you so much. నమస్తే అమ్మా.